నన్ను వరడించడానికి వచ్చావమ్మా. నీ అన్నయ్య అందరు అన్నయ్య లాంటి వాడు కాదమ్మా. భార్య రాగానే చెల్లెల్ని మర్చిపోయేటంత దౌర్భాగ్యం కాదమ్మా. అమ్మా రాని ఇదే మరొకటైతే ఏం చేసేవాడో తెలిసిన నిలువురా ప్రాణాలు తీసేవాడు. కానీ ఇంత జరిగినా నిన్ను ఇప్పటికీ క్షమిస్తున్నా. నిజం చెప్పమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దౌర్భాగ్యం ఎవరు చెప్పమ్మా. సీత రాని నోరు మెదపలేకపోతుంది. నువ్వైనా చెప్పు సీత, చెప్పు. ఎవరైంది నాకు తెలుసుంటే వాడి శవ ఈ పాటికి మీ కాళ్ళ ముందు ఉండేది. వదినా చెప్పమ్మా, చెప్పు. రాణి నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకున్నాను. ఎవరండి? టాక్సీ స్టాండ్ లో నోటుకొచ్చినట్టు వాగాడు. సినిమా నుంచి ఒంటరిగా రాణిని వాడి టాక్సీలో నేను తీసుకొచ్చాడు. ఒకనాడు ఒక శుభానికి మనం వెడుతుంటే ఎదురొచ్చిన సత్యం ఇంట్లో రాణి ఒంటరిగా ఉందని తెలుసుకునే ఇంత ఘోరం చేశాడు. వాడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. అతనికి ఏ పాపం తెలియదు. మరెవరు ఎవరి పాపానికి కారణం చెప్పాలి, చెప్పి తీరాలి. ఎంత పని చేశావురా? ఎవరు? మన వాస, నీ తమ్ముడు వాస. చూసావా సీత, నీ తోడు పుట్టి వాడంతా ఘోరం చేశాడు. వాసు అని రాదు. నేను నీ అపకారం చేశాను. కళ్ళ బిడ్డలా కళ్ళలో పెట్టుకు పెంచినందుకు నువ్వు చూపించవలసిన కృతజ్ఞత ఇదేనా? మాట్లాడవేనా? వాళ్ళ వంటి నా వంశంలో విషం కలిపావు. నిప్పు లాంటి నా పరువు మర్యాదల్ని మసిముగ్గలా మార్చివేశావు. నలుగురిలో తల ఎత్తుకోకుండా చేశావు. విశ్వాసఘాతకుడు. అదే రక్తం బతుకుని పుట్టావే నువ్వు. నువ్వు ఇలాంటి పాపించి పని ఎలా చేశావు? అలా చూడరా, నా చెల్లెలు చూడరా, నా రాణి చూడరా. ఈ నచ్చి గోదంతులు వేసుకుని ఆడుతున్న పిల్ల నడుము విరిగిన పోరతీగల ఎలా వాడిపోయిందో చూడరా. ఇక్కడ న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా? మాట్లాడేదా? నోరు మెత్తపోయారా? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి నిన్ను నరికి పారేస్తా. నువ్వెక్కడ దాక్కున్నా సరే నీ రక్తంలో స్నానం చేస్తాను రా. నీ బాధ్యత ఏముండిరా? నేను నిన్ను తట్టే వరకు విడిచిపెట్టు. ఇందులో ఆ డ్రైవర్ తప్పేమీ లేదు. ఆ కుర్రోడు చావాలనే ఆ కారు కింద పడ్డాడు. ఏం జరిగింది?
వదిన అన్నయ్య నువ్వైనా అడిగి తెలుసుకో వదిన. నన్ను ఏడవకూడదని చెప్పే అన్నయ్య తనే ఏడుస్తున్నాడు వదిన. అన్నయ్య అన్నయ్య చెప్పు అన్నయ్య, నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు. చెప్పు అన్నయ్య. కనుగొనగలను లేను ప్రాణముతో సఖిని. మిమ్మల్ని ఎవరు? కళ్ళకి అద్దాలు కూడా ఉన్నాయే, కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ మిస్టర్ మీసాల పరాంకుశం. పరాంకుశం గారు, మీరెవరో మాకు తెలియదు. మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేరం చేయలేదే. చేయలేదా? ఇప్పుడు డ్రాయర్ లో దాచిపెట్టిన వస్తువు ఏమిటి? ఏం లేదు. ఒకరోజు పార్క్ లో ఒక యువతిని బలాత్కరించి ఆవిడ బయట కొంగు లాగి ఆ కొంగును మీరు తీసుకున్నారా లేదా? అయ్యో, కలగలిసిపోయి కళ్ళు కనపడటం లేదు. నాకెందుకండి? మీలాంటి వాళ్ళకి కావాలి. బిలో 15 years గర్ల్స్. చెప్పండి, ఆ బయట కొంగు తీశారా లేదా? నిజం చెప్పకపోతే ఉత్తి రికమెండ్ చేస్తాను. 303, 405. ఇన్స్పెక్టర్ గారు కూర్చోండి బాబు, కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు. కూర్చోండి పరాంకుశం గారు. బాబు మిస్టర్ సుబ్రాయుడు, నేను చెప్తున్నాను, మీరు కూర్చోండి. ఇంతకీ మరి వచ్చిన పని చెప్పారు కాదు. ఈ కేసు విషయమే కాదు, మరొక కేసు కూడా ఉంది. మీకు మక్కల మారి అంటే తెలుసా? తెలియకండి, తెలుసును. వెంకట్ లాయర్గా పెట్టి మక్కుల మారయ్యను మోసం చేసినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చెను. దాని విషయమేమి? ఏమిటి నాన్న గొడవ? ఈ అబ్బాయి ఎవరు? అబ్బాయి కదండి, మా అమ్మాయి. షీజ్ మై డాటర్. అమ్మాయ ప్యాంటు స్లాక్ దొడుక్కుంటే మగాడు అనుకున్నాను. మనం రేపటి నుంచి లంగా దొడుక్కోవడం బెటర్. మీ మొగోళ్ళు కూడా వేసుకున్నారు కదా జాకెట్లు. సరే, ఎందుకు మీరెవరు? కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ పరాంకుశం. పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాన్న పాపం దారి తప్పొచ్చినట్టున్నారు. అయ్యో, ఆ వెంకట గారు కొప్ప ముచ్చాడమ్మా, కొప్ప ముచ్చాడు. మిస్టర్ సుబ్బరాయుడు, ఆ వెంకట్ మరొకసారి ఏమన్నా అన్నారా? నాకు కోపము వస్తున్నా. వాడు కనపడితే పీకి పిసికి తప్పేస్తాడు. మీకు కోపం వచ్చినా సరే. ఊరంతా అతగాడు యోగ్యుడు, అమాయకుడు, పాపం పసిబిడ్డ అంటారే. ఎవడండి వాడా? అమ్మా అమ్మా అమ్మా, మట్టి కోతి పప్పు, కోతిని సంఖ్య, కోతిని సంఖ్య. అదంతా ఉట్టిదే, మా నాన్న ఊరికే అంటున్నాడు. అయితే వెంకట్ అంటే మీకు ఇష్టమేనా? ఆయనంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే ఆయనే చేసుకుంటాను, లేకపోతే మానేస్తాను. ఏమన్నా వాడిని పెళ్లి చేసుకుంటావా? నీ పీక పిసికేస్తాను. ఎందుకు? ఎందుకా? వాడు వకీలు వేషం వేసుకొచ్చి మనల్ని మోసం చేయలేదు. మన కొంపకి ఇన్స్పెక్టర్ను కూడా పంపించాడు. మన పరువేం కాదు. నన్ను తంపి వాడిని పెళ్లి చేసుకో, లేదా ఉండు నాన్న. అయితే ఇన్స్పెక్టర్ గారు అందుకొచ్చారా? సార్ 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 సార్, పాపం మా నాన్నగారికి ఏమీ తెలియదు. ఆ వెంకట వకీలని మమ్మల్ని మోసం చేశారు సార్. నిజమా? నిజం సార్, నిజం. నిజం. ఈ ముఖం చూసి చెప్పు, బాగా చూసి చెప్పు, లేదా నా చేతితో నేను అరెస్టిస్తాను. చెప్పమ్మా, సరిగ్గా చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, నువ్వేమీ భయపడక. వెంకట్ నీతో గాని
మీ నాన్నతో గాని ఎప్పుడైనా ప్లీడర్ అని చెప్పారా? లేదే లేదండి, అసలు చెప్పినట్టు కూడా గుర్తులేదు. మిస్టర్ సుబ్బరాయుడు ఇప్పుడేమంటారు? ఏమమ్మా ప్లేట్ తిప్పేసి ఇప్పుడే చూశాను మీసాలు. మీసాలు మీసాలా? మీసా కాదు నాన్న, మీసా మీసా. అయ్యో 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 నా చిట్కల్లి ఆ మక్కలు మారి మీసాలు జ్ఞాపకం వచ్చి కంగారు పడి ఏదేదో చెప్పేస్తుంది బాబు. మీరు ఇదేమి నమ్మొద్దు, మీ మీసాల గురించి కాదు. అయితే ఆ మిస్టర్ సుబ్బరాయుడు, వెంకట్ గారికి మీ అమ్మాయి గారికి వివాహం ఎప్పుడు? వెంకట గారికి మా అమ్మాయికి వివాహమా? మా అమ్మాయి పక్కన వెంకట గారు కూర్చునే అర్హత ఉందా అంటాను. అంటే వెంకట్ని మీ అమ్మాయి పక్కన కూర్చోనివ్వరని అర్థం, అంతేనా? అంతేనండి, నేను చచ్చినా మా అమ్మాయి పక్కన వెంకట గారిని కూర్చోదేమను. మీ నాన్న చాలా తెలివైన వాడు. లేకపోతే ఈ సంసారాన్ని ఇలా గీదికి వస్తానా బాబు? కాదు సార్. మిస్టర్ సుబ్బరాయుడు సెలవెత్తించండి. సిట్. నానా సరదాగా నాన్న. మమ్మల్ని ఈ కేసులోంచి ఎలాగోలాగు బయటపడే ఉపాయం చూడాలండి. చూద్దాం. వెంకట్ తను వకీలని మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు కదా? చెప్తాం. అతని చేత ఒక ఉత్తరం వ్రాయించి తీసుకురండి. ఏమనండి? మిమ్మల్ని మీ అమ్మాయిని మచ్చల మారయ్యను తను వకీలని చెప్పి మోసం చేశారని, సదరు కేసుకు మీకు ఏమీ సంబంధం లేదని అతను ఉత్తరం రాసి ఇవ్వాలి. అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాం. లేదా? అయ్యో, వాడిని ఎలాగోలాగు బాసా కొట్టించి ఉత్తరం రాయించి పట్టి వస్తాను సార్. షూర్. దానికి ఒక ప్లాన్ ఉంది సార్. నాన్న, నీ ప్లాన్ అంతా ఇన్స్పెక్టర్ గారితో చెప్పే. వాల్తాలు కొట్టించడంలో నీకంట ఘనుడు. అయితే వినండి సార్. నువ్వు ఉత్తరం రాసిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటాను సార్. దాంతో వాడు నమ్మేస్తాడు, ఉత్తరం ఇచ్చేస్తాడు. ఎలా ఉంది ఐడియా? ఎందుకైనా మంచిది, మీ మెదడు ఇన్సూర్ చేసుకోండి. ఈ దెబ్బతో వాడు డెఫినెట్ గా పోతా కొడతాడు. కానీ మీరు మాత్రం ఇదే ప్లాన్ లో ఉండాలి, లేదా నేను పోతా వలసి వస్తుంది. నేను చెప్పినట్టే చేస్తాను సార్, చెప్పినట్టే చేస్తాను. కొంచెం కాళ్ళు పుచ్చుకుని వెళ్ళండి సార్. తీసుకొచ్చానండి. అది కాదు సార్, సార్ అది అలవాట్లేదు. కొంచెం నెమ్మది. అది కాదు సార్, కొంచెం ఉప్పు వాటర్ బెజవాడ కనకదుర్గ, కలకత్తా కాళీ, కాశీ అన్నపూర్ణ, శరణు తల్లి నిన్నే నమ్ముకున్నాను. ఏమండి, ఏమిటి అలా కూర్చున్నారు? రఘు ఊరికి వెళ్తానంటున్నాడు, లేచి ప్రయాణానికి ఏర్పాట్లు చేయరాదు? ఏమిటండి అలా చూస్తారు? నేను ఆదిలోనే చెప్పాను, రంగన్న అని ఊరేగారు. ఇప్పుడు ఏమైంది? తల దించుకున్నారు. శాంత, నోటుకొచ్చుడల్లా వాకు. ఇలాంటి సమయంలో వాళ్ళని ఆడిపోసుకోవడం అంత మంచిది కాదు. మంచిది కాదు. తమరు బట్టిన కుందేటికి 3 కాళ్ళు. నన్ను విసిగించగా విడిచిపెట్టవే. విడిచిపెట్టగా నెత్తిని ఎక్కించుకుని ఊరేగారు. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా నాన్నగారిని మాటలతో బాధ పెట్టొద్దని. వీడొకడు ఏమీ తెలుసుకోకుండా నాకు చెప్పొస్తాడు. అసలు బాధపడవలసింది రంగన్న గాని వీడికెందుకంట? అడగరా సంగతి. వీడెందుకు అడుగుతాడు? తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేగా, అఘోరించండి. నాన్న, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? అదంతా ఒక పీడకలగా మర్చిపోండి. అది కాదు నాయన, నా జీవితంలో ఏ కార్యం తలపెట్టినా ఊడిపోవడం ఉంటుంది. అది కాక రంగన లాంటి మంచి మనిషిగా ఈ పరీక్ష. బంగారాన్నిగా రాచి రంపాన్ని పెడతారు, అలాగే కాలం కూడా మంచివాడనే పరీక్షిస్తుందన్న. నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలనుకున్నాను, ఇంకా కాలం కలిసి రాలేదు. బాబు, నువ్వు ఇవాళ వెళ్ళాలా? అవునన్నా. సరే, జాగ్రత్త. కారు ప్రయాణం. రాణి యుద్ధం దాచి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఏమండి, ఏం చేద్దామండి? మాట్లాడేవండి. మీ మనసు ఇలా రాయిలా మారుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటికి రాగానే కంటికి కనిపించకపోతే రాణి అని కలవరించేవారే. కన్న బిడ్డలా కంటికి రెప్పలా చూసుకున్న చెల్లెలు ఇల్లు వదిలి వెళ్ళిపోతే పట్టించుకొని మాట్లాడేవండి. ఏం మాట్లాడు, వెళ్ళిపో.
మాట్లాడకుండానే వెళ్తాను. ఎప్పుడో ఒకప్పుడు మీ కంటికి కనిపించకుండా శాశ్వతంగానే వెళ్ళిపోతాను. మనసుండి కూడా మానునయ్యాను, మాటలుండి కూడా మోగనయ్యాను. బాధల నుంచి దూరం కావాలని అన్నయ్యకే దూరం అయ్యావా అమ్మా? తెలియక జరిగిన పొరపాటుకు మరణమే శిక్ష కాకూడదు. నువ్వేం భయపడకు, మీ అన్నయ్య కబుర్ చేస్తా. డాక్టర్ గారు, ఆ పని మాత్రం చేయకండి. మా అన్నయ్యకి నా ముఖం చూపించలేక నేను ఈ పని చేశాను. అన్నయ్య దృష్టిలో నేనేనాడో చచ్చిపోయానండి. రాణి, నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ అన్నయ్యకి తెలియను. చాలా ధైర్యంగా ఉందా? ధైర్యం ఇంకెక్కడ ధైర్యం? డాక్టర్, నన్నెందుకు బ్రతికించారంటే నన్నెందుకు బ్రతికించారు? అమ్మా! అమ్మా! డాక్టర్, అబార్షన్ జరిగేలా ఉంది, జాగ్రత్త. ఎస్ డాక్టర్. శారదా, రాణి నువ్వే ఎప్పుడు కనిపెట్టుకున్నా, జాగ్రత్త. అలాగే డాక్టర్. కాఫీ ఫస్ట్ క్లాస్. कैसा है हमारा इंस्पेक्टर का नितिन? అప్పుడే ఏమైంది ఎగిరెగిరి పడుతున్నారు? ముందుంది క్లైమాక్స్. మా నాన్నగారిని పిలవమంటారా? ఓ ఎస్. వాయిదాలు వేయడం అంటే మనకి ఇష్టం ఉండదు. పిలు టక్క 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 సెటిల్ చేసేస్తాను. నాన్న, డూప్లికేట్ లాయర్ గారు వచ్చారు. తెలిసిందిగా ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వెంకట్, నీవు ఒక చిన్న సహాయం చేయాలి. ఎప్పుడో రెడీ. మీ అమ్మాయి పక్కజానిచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయండి, నేను లెటర్ రాసిస్తాను. అరే ఈ రహస్యం నీకెలా తెలిసింది? అద్దె, ఈ రహస్యం నాకెలా తెలిసింది? నాన్న, కాబోయే అల్లుడు వాటి అబద్ధం ఆడేందుకని నేనే నిజం చెప్పేశాను. అల్లుడా? వెంకట బాబు, ముందు నువ్వు నాకు లెటర్ రాసిచ్చేది, తర్వాత నేను నీకు రాసిచ్చేస్తాను. సుబ్బారాయుడు బాబు, ముందు మీరు లెటర్ రాసివ్వండి, తర్వాత నేను లెటర్ రాసిస్తాను. నా చిట్టి తండ్రి కదా. చిట్టి చిట్టి ఆవుదవా, నా పొట్టి తండ్రి కదూ, మీరే రాసివ్వండి. నా వజ్రాల కదూ, మీరే రాసిన. నా బంగారు కదూ, మీరే రాసేయండి మావా. అయ్యో జనప కదా, నువ్వే రాసిన. బాబోయ్ వెండి కట్టి కదూ, మీరే రాసేవండి. సుబ్బారాయుడు గారు, సుబ్బారాయుడు గారు, వెంకటేనా? వెంకటు, నేను ఫోన్ మారుతున్నాను. కరెక్ట్ గా నువ్వు ఇచ్చిన నంబర్లోనే దొరికావే. దొరికాను? దొరికిపోయావా? దొరికిపోవడం అంటే ఏడ్చావురావా? నాటకం నువ్వును. నాటకం? అదేరా, ఈ రోజు రాత్రి నాటకం. నువ్వు ఎరువు తీసుకువెళ్ళిన ఇన్స్పెక్టర్ అడ్రస్ అర్జెంటుగా కావాలి, ఎమర్జెంటు. ఏంట్రా ఉలకవు పలకవు? ఒరే వెంకటు, ఆ డబ్బా రేకుల సుబ్బారాయుడు గారి దగ్గర నీ ప్లాన్ పారిందా? వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడా? ఒరే వెంకట్టు, నిన్న ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూస్తూ ఉంటే నా గుండె తడతడా కొట్టుకుందిరా. ఇక ఆ డబ్బా రేకుల సుబ్బారాయుడు గారి గుండె డబ్బాలాగా అబ్బా ఆడదా దొంగ రాస్కెల్.
ధనిమావ గారు ఏంటి ఫోను? అబ్బబ్బబ్బా, ఇంకా ఎందుకు ఆలస్యం? ముందు మీరు రాసి ఇవ్వండి, నేను తర్వాత రాసిస్తాను. ఏంటంటే వేళాకాలం నువ్వు రాసి ఇవ్వను వద్దు, నేను శుభ్రంగా వద్దు. నాన్న ఇన్స్పెక్టర్ గారు నిన్ను అరెస్ట్ చేస్తారేమో. వెంకట్ ఎక్కడ ఉండగా ఇన్స్పెక్టర్ వస్తాడమ్మా, నీకేం మర్చిపోయింది ఏంటి? వెంకట్, నువ్వు పాల దగ్గర తీసుకొచ్చిన డ్రామా డ్రెస్ ఎప్పుడు చేస్తావు? దానికి పెద్ద తొందరే ఉందండి, నిదానం ఇవ్వచ్చు. అసలు పని కాందే డ్రామా డ్రెస్. ఏమిటి మీరు అంటున్నది? ఏమిటి నాన్న, ఈ విషయం మీకు ముందే తెలిసిందా? సాధారణంగా మీకు ఏ విషయం తెలియదే, ఇది మటుకు ఎలా తెలిసింది? నేనే వెంకట్ అనుకుని పోలయ్యాడు ఫోన్లో విషయం అంతా చెప్పేశాడు. పోలయ్యా చెప్పేశావా? ఓరి రాజకీయాలు, ఈ విషయం చెప్పొద్దురా అని చెప్పానే. ఆ సంగతి కూడా చెప్పేశాడు. అయితే మా పెళ్లి కళ్ళ కూడా జరగదు. వీరికి ఇచ్చిన పెళ్లి చేయకపోతే ఏం చేస్తా? మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. పంక పంక, నువ్వేనా ఈ మాట్లాడుతున్నది? మన ప్రేమ జన్మ జన్మాల ప్రేమ కదా. అందుకని మరో జన్మెత్తి పెళ్లి చేసుకుందాం. అన్యాయం, అక్కలు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? హలో, మై గాడ్, నేనేం చేయను? మర్చిపోమంటావా? మై గాడ్. ఓకే ఓకే. పంక మామగారు, నేను మరొక స్త్రీని వివాహం చేసుకోబోతున్నాను. వస్తాను. ఇంకో స్త్రీని వివాహం చేసుకుంటావా? నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ఊరందరికీ చెప్పిన తర్వాత నా పని వేశారు. అయితే మా పెళ్లికి ఒప్పుకున్నారా? ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడుగా, ఒప్పుకున్నట్లే. నా కర్మ, వీడే నా అల్లుడు. మామ కాదా? అల్లుడు కాదన్నాడు. అయ్యా 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 అయ్యా. ఏమిటి అయ్యా అయ్యా గున్నేనుగులాగా? ముందది ముయ్యి. నోరండి నీ నోరు ఎవడ గుంజుగలడు కొడుకు. అయ్యో, కంగారులో మర్చిపోయానండి బాబు. ఏమిటి, ఏం చేసింది? మన రంగన్న భార్య సీత లేదండి, సీత ఆవిడకి నొప్పులు వచ్చానండి, నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశారండి. రంగానికి ఈ సంగతి తెలియదంటండి. ఏ నర్సింగ్ హోమ్ లో? అదే అండి, ఉషార్ నర్సింగ్ హోమ్. ఉషారు కదా అది, ఉషా నర్సింగ్ హోమ్ చాలా కాస్ట్లీ నర్సింగ్ హోమ్. రంగన్న భరించగలడా? హలో, ఉషా నరసింహమ్మా? నేనండి, శరాల్ సోమసుందరాన్ని మాట్లాడుతున్నా. డాక్టర్ అమ్మ గారు ఉన్నారా? నేనేనండి, డాక్టర్ ఉషా స్పీకింగ్. మీరేం మాట్లాడుతున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మరేం లేదు, సీత అనే అమ్మాయి మన హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అవునండి. ఆ అమ్మాయి మాకు కావాల్సిన అమ్మాయి అండి. కాస్త జాగ్రత్తగా చూడండి, వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బిల్లు అది నేనే పంపిస్తాను. అలాగే. థ్యాంక్స్. నమస్కారం అమ్మా. రంగన్న, మీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్చారు. ఏ హాస్పిటల్? ఉషా నర్సింగ్ హోమ్. సీత సీత, నిద్రపోతున్నావా? అవునవును, ఎంత బాధపడ్డావు. నిద్రపో. ఏమిటి ఎలా చూస్తున్నావు? మీ అమ్మ బాధపడ్డప్పుడు నేను ఇక్కడ లేనని కోపమా? అంతా అమ్మ పోలికే. రైట్, అసలు నేను నీతో మాట్లాడు. నువ్వు మీ అమ్మ అవుతాయి. రక్తం ఎక్కువగా పోవడం వల్ల గుండె నీరసించి మరణించింది. హలో, శరాల్ సోమసుందరాన్ని మాట్లాడుతున్నానండి. మా సీత ప్రసవించిందా? తల్లి బిడ్డ కులసాగా ఉన్నారా? ఐఎమ్ సారీ, ఆమె చనిపోయింది. రంగన్న బిడ్డని తీసుకొని వెళ్ళిపోయారు. ఏంటన్నా? కప్ప మునిగిపోయిందమ్మా. ఏంటి? కప్ప మునిగిపోయింది. ఏం జరిగింది? నీకు నాకు రుణం తీరిపోయిందమ్మా. ఏమిటి నాన్న? ఈ వెంకట గారు మన కప్ప ముంచేశాడు. ఏం చేశాడు? ముంచేశాడు. ఆ మహంకాళి గారికి జడ్జి గారు ఉరిశిక్ష వేసేశారట. వేసింది ఆయన దగ్గర మనకే. అయ్యో, వీడిని రికమెండ్ చేసింది మనమేగా. అమ్మా, ఆ మసాలా భారీ గాని తలుచుకుంటే నాకు వాంతి వస్తున్నానన్నా.
కసక్క నువ్వు ధైర్యంగా ఉన్నానా ఉన్నాగా ఏమయ్యా పెద్ద మనిషి, ఇది నీకు న్యాయంగా ఉందా అంట? ఆ కుర్రనాయాలు వకీల్లో కనపడలేదని నేను ముందే చెప్పాను. నా మాట నువ్వు నమ్మలేదు. నీ మాటలు నేను నమ్మాను, మా నేను ఊదిస్తున్నాను. ఏం సమాధానం చూస్తావు? మారయ్య ఇలా చూడు, జరిగిందేదో జరిగిపోయింది. పాపం మీ అన్నయ్యకి నీకు రుణం తీరిపోయిందనుకో. మారియా, నిజం, మా అమ్మాయి అన్న మాట అక్షరాలా నిజం. జరిగిపోయింది జరిగిపోయింది, మర్చిపోవయ్యా. మా నాన్న మర్చిపో. సంతలో చింతకాయ గాని వకీలని చెప్పి నన్ను మోసం చేశావు. మిమ్మల్ని చచ్చినా అమ్మా. ఏం లేదు, మారయ్య మనల్ని సరదాగా భయపెడుతున్నాడు. మారయ్య మర్చే మారయ్య, నువ్వెవరో చేస్తే నన్ను చెయ్యి, నా కూతుర్ని చేయక. అయితే ముందు మిమ్మల్ని నా కూతుర్రా. అవును, 4 రోజుల లోపల ఆ చింతకాయ గాడు కనపడ్డాడా సరే, లేదా నీ కూతురు అది ఒకందుకు మంచిదేలే. ఎవరు? నేను ది గ్రేట్ నకిలీ వకీల్ని. మీరా? ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? బయట రండి. ఏమిటి అవుతారా? పంక, మన పెళ్లి పాడి జరుగుంటే వాడు కష్టకి నిన్ను పొడుచుంటే ఇదే కదా. మగాడు పోతే ఆడది రకంగా ఉండడం లేదు, అందుకే ఆడది పోతే మగాడి రకంగా ఉండాలని నిరూపిస్తున్నాను. ఏమండి, నేను చచ్చిపోతే మీరు బ్రతకలేరు, నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరే. సమయానుకూలంగా రేటు తగ్గించబడదు, పర్వాలేదు. గుండె రాయి చేసుకున్నాను. మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా చచ్చిపోలేను, మీరు కూడా నాతో రండి, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నో 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 నో, ఈ భూమి మీద నాకు చాలా పని ఉంది, ఇంకా నాకు టికెట్ రాలేదు. నువ్వు పో. అయితే నేను చావడం ఖాయం అన్నమాట. ఖాయమా? ఖాయమన్నారా? పంక, చచ్చే ముందు చివరిసారిగా ఒక డ్యూయట్ పాడుకుందామా? ఏం పాడుకుందాం? పోదువో చెవట్లు పడతా ఉంటే వేడకోవడానికి సమయం కదయ్యా. అల్లుడు గారు, పంకజం ఇక్కడ ఉంటే ఎలాగో వాడు వచ్చి ఇప్పుడు చంపేస్తాడు. ఏదైనా చక్కటి ఉపాయం చెప్పబోయా? మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టద్దు, నన్ను కొంచెం ఐడియా తెచ్చుకునేవ్వండి. మామగారు, రంగనని వెతికి తీసుకొస్తానని మా బావతో చెప్పొస్తాను. మేము ఆ ఊరు ఈ ఊరు తిరిగి మద్రాసు చేరుకుంటాం. మా రఘు హాస్పిటల్ అక్కడ ఉంది కదండి, మేము సేఫ్గా అక్కడ ఉండొచ్చు. ఏమండి, అయితే మనం ముందు ఏ ఊరు వెళదాం? హైదరాబాద్. హైదరాబాదా? ఎందుకు? అక్కడ జాలీగా ఖుషీగా ఫ్రాకత్గా. అయితే అక్కడికి వద్దు, తిరుపతి వెళదాం. తిరుపతి ఎందుకు? మన పెళ్లి కుదిరితే మీకు గుండు చేయిస్తానని నేను మొక్కుకున్నాను. నాకు గుండు చేయిస్తానని నువ్వు మొక్కుకున్నావు? బ్యూటిఫుల్ ఐడియా. పంక, నా క్రాఫ్ట్ మీద నీకంత కక్ష ఎందుకు, నా బోడిగుండు మీద నీకంత ఆపేక్ష ఎందుకు? చూడు, నేనొకటి అనుకున్నాను, మన పెళ్లి కుదిరితే మీ నాన్న గుండు చేయించి కొంచెం పిలగుంచుదామని. ఓయ్ ఎలా సత్యం, రంగన్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదురా, నేను చాలా మందిని అడిగాను, ఎవరికీ తెలియదట. రాణి ఒంటరిగా ఉందన్న సంగతి తెలిసి కూడా ధైర్యం చేయలేకపోయాను. రంగన్నైనా రాణిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండేది. నోరు మూయవా, పాపం వాళ్ళ కుటుంబం చెట్టుకో పెట్టయిపోతే మధ్య నీ కూడా ఉంటాయి. పాపం ఆ రంగన్న పసిపాపతో ఎక్కడున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అప్పుడే 4 మాసాలైందిగా. ఎందాక ఈ పయనం,
ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎక్కడ విధి కాటు వేయదో ఎక్కడ కన్నీరు మండదో అందాక నా పయనం అందాక నవ్వుతూ బ్రతికే వారు కొందరు ఏడుస్తూ చితికే వారు కొందరు నా సంగతి వేరురా నే జీవించేనురా నా సంగతి వేరురా నే జీవించేనురా నవ్వుతూ ఏడవలేక ఏడుస్తూ నవ్వలేక ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎందాక చెల్లిని తల్లిలాగా చూశాను ఇల్లాలిని గుండెల్లో నదాచాను ఆ ఇరువురు దూరమై నా దైవం క్రూరమై ఆ ఇరువురు దూరమై నా దైవం క్రూరమై మల్లె తోటలో మల్లె తోటలో చితి మంటలు చూశాను ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎందాక కొండంత గూడురా అందులో ఎన్ని గువ్వలైనా ఒదిగిపోవురా నష్టజాతకుని నీడ నాన్నా నీకెందుకురా నష్టజాతకుని నీడ నాన్నా నీకెందుకురా పచ్చని ఏ పల్చనైనా బ్రతకరా నువ్వైనా బ్రతకరా నువ్వైనా ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎక్కడ విధి కాటు వేయదో ఎక్కడ కన్నీరు మండదో అందాక నా పయనం అందాక